అందరికీ నమస్కారం. జాదూ ఈ పితారా కిట్లో ఇవ్వబడిన రంగులతో నిండిన సముద్రం అనే చార్ట్ ద్వారా పిల్లలలో సాధించవలసిన నైపుణ్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్టులో వివిధ రకాల సముద్ర జీవులు మరియు రంగులు ఉన్నాయి. వీటిని చూపించడం ద్వారా పిల్లలకు జలచరాల పేర్లు, వివిధ రంగులను గుర్తించడం నేర్పించవచ్చు. ప్రతి జలచరం గురించి మాట్లాడడము, వాటి పేర్లు చెప్పడం ద్వారా పిల్లల్లో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు, ఇది తాబేలు, ఇది నెమ్మదిగా వెళ్తుంది అని చెప్పడం ద్వారా వారిలో పదజాలము, వాక్య నిర్మాణము కూడా మెరుగుపడుతుంది. ఈ చార్టులోని సబ్మెరైన్, జలకన్య, డైవర్ వంటి పాత్రల గురించి పిల్లలతో కథలు చెప్పించడం లేదా వాటిని గురించి ఊహించుకోమని, మాట్లాడమని చెప్పడం ద్వారా వారిలో సృజనాత్మకత మరియు కల్పనాశక్తి పెరుగుతాయి. సముద్రం అడుగున ఉండే అందమైన ప్రపంచాన్ని, అందులోని వింత జీవులను ఈ చార్ట్ ద్వారా పరిచయం చేయవచ్చు. ఇది పిల్లలలో ప్రకృతి పట్ల ఆసక్తిని, తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకతను పెంచుతుంది. చార్టులోని ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించి అందులో ఉన్న వివరాలను, ఉదాహరణకు సముద్రపు మొక్కలు, నక్షత్ర చేపలు, షెల్స్ చెప్పమని అడగడం ద్వారా పిల్లలలో పరిశీలన నైపుణ్యాలు మరియు ఏకాగ్రత పెరుగుతాయి. ఈ చార్టులోని జీవులు వేరువేరు ఆకారాల్లో, పరిమాణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు, తిమింగలం చాలా పెద్దది, చేపలు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఈ విధంగా వివిధ ఆకృతులను, పరిమాణాలను గుర్తించడం నేర్పించవచ్చు. ఈ చార్టును చూపిస్తూ పిల్లలకు ఈ సబ్మెరైన్లో ఎవరున్నారు, ఈ చేపలు ఎక్కడికి వెళ్తున్నాయి వంటి ప్రశ్నలు వేయమని ప్రోత్సహించడం ద్వారా వారిలో ప్రశ్నించే నైపుణ్యం కూడా పెరుగుతుంది. సబ్మెరైన్లో ఒక కుటుంబం ప్రయాణిస్తున్నట్లుగా చూపించడం ద్వారా కలిసి ఉండడము, కుటుంబ బంధాలు వంటి సామాజిక అంశాలను గురించి సులభంగా వివరించవచ్చు. ఇది పిల్లలలో సామాజిక స్పృహను పెంచుతుంది. ఈ విధమైన నైపుణ్యాలన్నింటినీ ఈ చార్ట్ ద్వారా పిల్లల్లో మనం సాధించవచ్చు. ధన్యవాదములు.